హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ టమోటో తొక్కు అండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి టమోటో తొక్కుని ఇలా చేసి పెట్టండి. రోజు కంటే కూడా 4 ముద్దలు ఎక్కువగానే తింటారండి. బాగా పండిన టమోటాలను తీసుకొని పైన కొద్దిగా కట్ చేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసిన టమోటా ముక్కలన్నీ కూడా 2 వైపులా బాగా మగ్గేలాగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా టమోటా పీసెస్ అన్నిటిని కూడా ప్యాన్లో ఇలా సెట్ చేసుకుంటున్నానండి. చూసారుగా, నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఫ్యాన్కి. ఇప్పుడు పైన మరి కొద్ది ఆయిల్ వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, 5 సెకండ్స్ మగ్గిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి. ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మొత్తాన్ని కూడా టర్న్ చేసుకుంటున్నానండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరో 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఈ టమోటో తొక్కుని ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. తిన్న ప్రతి ఒక్కరూ కూడా అంత టేస్టీగా ఉంటుందండి. చూసారుగా, రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత మరో 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. చూడండి, 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఒక ఫోర్క్ తీసుకొని పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చునండి. ఒక ఫోర్క్తో కాకపోతే 2 ఫోర్క్లు తీసుకొని ఈజీగా రిమూవ్ చేసేసుకోండి మొత్తాన్ని కూడా. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక స్మాషర్ని తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ దగ్గర స్మాషర్ లేకపోతే గరిటెతో కూడా మెత్తగా స్మాష్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే పెట్టిన వాళ్ళకి అందరికీ కూడా ఆహా ఇంకా కొద్దిగా పెడితే తిందామా అనిపించేంత టేస్టీగా ఉంటుందండి. ఈ టమోటో తొక్కు అయితే డిఫరెంట్గా అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకుంటున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకొని మీ కారంకు సరిపడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ వేసుకుంటున్నానండి 1 కప్పు. ఇలా ముక్కలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మస్టర్డ్, కొద్దిగా దంచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి వేపుకుంటున్నానండి. మీరు పోపు లేకుండా కూడా వేసి తినవచ్చునండి, టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ పోపు పెట్టుకుంటే కూడా మరింత టేస్ట్ అయితే పెరుగుతుందండి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత మన టమాటో తొక్కులోకి వేసి మిక్స్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో తొక్కు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.